సూర్యుడు ప్రకాశించుచున్న అగ్నిగోళం. ఆ ప్రకాశమంతా అగ్ని అంతా ఏమైపోయింది తెలియదు. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తమయమాయను. అనగా చంద్రుడు కాంతినివ్వడు, అది రక్తమయమైన ఒక ముద్దలాగా కనిపిస్తూ ఉంది. అండ్ I beheld when he had opened the 6th seal, and lo, there was a great earthquake, and the sun became black and sackcloth of hair, and the moon became as blood. ఇంత భయంకరమైన స్థితి భూమికి వచ్చింది. భూమిలోనే మనము ఆస్తులను సంపాదించుకున్నాం కదా. ల్యాండ్లార్డ్స్, వ్యాపారవేత్తలు ఇంకా ఆస్తిని సమకూర్చుకోవడానికి రియల్ ఎస్టేట్లో ఆ యొక్క ధనము ఖర్చు పెట్టి వెచ్చించి భూములు కొని ప్లాట్స్ కొని ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. అంతా భూమిలోనే కదా. అయితే ఈ భూమిపైన జరుగుతూ ఉన్న ఈ అభివృద్ధి ఎంతో చక్కగా, ఉన్నతంగా, ఆశ కలిగించేదిగా ఉంది. నేను కూడా భూములు, ఆస్తులు సంపాదిస్తే బాగుండు అన్న ఆశతో కొంటూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఈ భూమికి ఏమీ లేదట, ఇక స్థిరత్వము లేదు. భూమికి పెద్ద భూకంపము కలిగింది. ఆకాశములో చంద్రుడు కంబళి వలె నలుపయ్యాడు. ఆకాశములోని చంద్రబింబము రాత్రి కాంతినిచ్చుటకు ఇక లేదు, రక్తముద్దయిపోయింది. And the stars of heaven fell upon the earth, even as a fig tree casteth her untimely figs when she is shaken of a mighty wind. చాలా పెద్ద గాలి చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇంకా పరిపక్వమునకు రాని పండ్లను అది రాల్చివేస్తుంది. గాలికి రాల్చివేసి అది కాయలు లేని దానిగా